హాయ్ అండి, వెల్కమ్ టు ముతహర్ మీడియా. చాలా మందికి అయితే కార్లు కొనాలన్న కోరిక అయితే ఉంటుందండి. కానీ ఆ కోరిక అలాగే మిగిలిపోకుండా కొంతమంది అయితే డెలివరీ తీసుకుంటుంటారు, కొంతమంది వచ్చేసి సెకండ్స్లో తీసుకుంటుంటారు. కానీ సెకండ్స్లో ఎక్కడ తీసుకోవాలి అని అనుకునే వాళ్ళకైతే మనకి శ్రీరామ్ ఫైనాన్స్ వాళ్ళు అప్పుడప్పుడు సీజ్ చేసిన బండ్లు వేలంపాట అనేది వేస్తూ ఉంటారు. సో అది ఎక్కడేస్తారు, అక్కడ వేలంపాట ఎలా జరుగుద్ది, ఎంత మనం అమౌంట్ కట్టాలి, తిరిగి మనకు ఎంత ఇస్తారు, సో కార్లు ఎంత రేట్లో పోతున్నాయి, ఎలాంటి కార్లు వేస్తారు, చాలా వరకు అయితే ఇంజిన్లు మార్చేస్తున్నారు, పైన డొప్పాలు మార్చేస్తారేమో, లేకపోతే ఎలాంటి బండ్లు ఉంటాయో బాగా వాడేసి ఉంటాయో అనేది చాలా మందికి అయితే డౌట్లు ఉంటాయి. అవన్నీ ఎలా ఉన్నాయో, ఎలా జరుగుద్దో ప్రతిదీ కూడా మనం ఈ వీడియోలో చూద్దాం. కార్లు తీసుకోవాలి అనుకునే వాళ్ళకైతే ఈ వీడియో కొద్దిగానే పనికొస్తుంది. వేలంపాట పొద్దున్నే 10 గంటలకు స్టార్ట్ చేస్తారంటే నేను నాతో పాటు వచ్చిన వాళ్ళందరూ ఆగమేఘాలుగా పరిగెత్తామండి. కానీ అక్కడికి వెళ్ళాక తెలిసింది 12 గంటలకు అనేసి. ఓకే, అయినా పర్వాలేదు అన్నట్టు. ఈ ప్లేస్ ఎక్కడ వస్తుందంటే మనకి వెంకటాచలం అండి, నెల్లూరుకి వెళ్ళే దారిలో. సో నేనైతే గూడూరు నుంచి బయలుదేరాను. వెంకటాచలం దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి సర్వేపల్లి రోడ్ అండి. సర్వేపల్లి రోడ్లో కొంచెం ముందుకు వెళ్ళగానే మనకి రైల్వే గేట్ వస్తుంది. సో ఆ రైల్వే గేట్ దాటిన వెంటనే మనకి లెఫ్ట్లో అయితే ఈ వేలంపాట అనేది జరుగుతూ ఉంటుంది. యార్డ్, ఇది ఒక పెద్ద యార్డ్ అండి. ఇక్కడ ప్రతి ఒక్క బండి ఉంది, చిన్న బండి కాడి నుంచి పెద్ద బండి. కరెక్ట్గా మనకి రైల్ గేట్ దాటుకున్న తర్వాత వెంటనే చూడండి, దాటుకున్న పక్కనే ఉందండి. ఇప్పుడు మనకి ఇవన్నీ సీజింగ్ బండ్లు ఉంటాయండి. ఏలంపాట ఎప్పుడు వేస్తారో అసలు ఏంటో కనుక్కుందాం. ఇక్కడ మనకి ఎల్లో బోర్డ్ లా ఉంటుంది చూడండి, అద్దం మీద సింబల్ వేసి. సో ఇవన్నీ మనకి ఈరోజు ఏలంపాట. ఇక్కడ వచ్చేసి మనకి టాటా మ్యాజిక్లు కూడా ఉన్నాయండి. స్టిక్కర్లు ఏవేవి వేస్తుంటారో అవి ఈరోజు ఏలంపాట. లారీలు కూడా ఉన్నాయండి ఇక్కడ. సో లారీలు కూడా ఉన్నాయి, మనకి ఏది కావాలంటే అది పాడుకోవచ్చు. కాకపోతే ఒక్కొక్క రోజు ఒక్కొక్క దానికి అనేది ఉంటుంది. నెలలో 2 రోజులేమో ఉండొచ్చు ఇది ఏలంపాట. సో ప్రతిదీ కూడా ఇక్కడ మీరు చూసుకుంటూ ఉండండి. స్టిక్కర్ లేని బండ్లు అయితే మనకి వేలంపాట లేదు చూడండి. వీటికైతే అసలు స్టిక్కరే లేదు. సో స్టిక్కర్లు అయితే ఏదైతే ఉందో అది ఈరోజు 12 గంటలకు ఏలంపాట. మనకి ఫస్ట్ ఈ బండి చూడండి, దీనికన్నా కూడా నాకైతే ఈ బెలూనో బండి అయితే భలే నచ్చిందండి, సూపర్గా ఉంది. మనం ఇక్కడ కార్కి అయితే ఫస్ట్ మనం కట్టించుకునే డబ్బు వచ్చేసి మన చేత 20,120 రూపాయలు కట్టించుకుంటారు. మనం ఒకవేళ పాడలేదనుకోండి, అప్పుడు మనకు వచ్చేసి 120 అనేది వాళ్ళే పట్టుకొని 20,000 ఇచ్చేస్తారు. బైక్లు కూడా ఏలంపాట ఉంటుందండి. చూడండి అసలు ఎన్ని బైకులు ఉన్నాయో, శ్రీరామ్ వాళ్ళు ఎన్ని సీజ్ చేసేస్తున్నారో. ఇక్కడ ప్రతి బైక్ ఉందండి, ఓల్డ్ మోడల్ కాడి నుంచి న్యూ మోడల్ వరకు. దీనికి వచ్చేసి అమౌంట్ వచ్చేసి 10,120 రూపాయలు కట్టుకుంటారు. సేమ్ దానిలాగే 120 పట్టుకొని మిగతా 10,000 ఇచ్చేస్తారు మీరు పాడకపోతే. ఒకవేళ పాడితే అనేది ఆ ఛార్జెస్ అనేది మళ్ళీ చూద్దాం. మీరు వేలంపాట పాడి ఒకవేళ మీకు ఈ బండి సెట్ అయింది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా అందులో ఈ బండి ఎంతైతే ఏలంపాట పోయిందో రిటర్న్ అమౌంట్ అయితే మీకు తిరిగి ఇచ్చేస్తారు. మిగతా అమౌంట్ మనం కట్టి దాంట్లో ఈ బండికి ఇంతని డబ్బు పోయిన తర్వాత సో ఆ మిగతా అమౌంట్ మనం కట్టాల్సి వస్తుంది. పెద్ద పెద్ద లారీలు, ట్యాంకర్లు చూడండి అసలు ఎన్ని బండ్లు ఉన్నాయో ఇక్కడ. నెలకు ఒక 2 సార్లు అనేది వేస్తారండి వేలంపాట. సో అలా వేసినప్పుడు ఆ స్టిక్కర్స్ అయితే ఏదైతే ఇస్తారో అప్పుడు మనకు ఒక పెద్ద లిస్ట్ ఒకటి ఇస్తారు ఆ బండికి సంబంధించింది. అందులో మనం చూసుకొని ఇది మోడల్ ఏంటి అనేది కూడా వాళ్ళకి మీకు ఏదైనా డౌట్ ఉంటే డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి కూడా తీసుకోవచ్చు. సో ఇదంతా పెద్ద యార్డ్ అండి. చూడండి అసలు ఎన్ని ఉన్నాయో. బండ్లన్నీ తీసుకొచ్చి చూడండి ఇక్కడ పెడతారనమాట. ఇప్పుడు ఈ ట్రాక్టర్ పెట్టున్నారు కదా, అలా ఇక్కడ పెట్టినప్పుడు ఏం జరుగుద్దంటే ఒక్కొక్క బండి తీసుకొచ్చి ఇక్కడ పెట్టినప్పుడు అదిగోండి అక్కడ సార్ వాళ్ళందరూ కూర్చుంటారు. సో మనలాగా కస్టమర్స్ ఎవరైనా వచ్చి ఇక్కడ కూర్చొని ఈ బండి ఇంత పోతుంది,
ఈ బండి ఇంత పోతుంది, లేకపోతే ఇదిగో మేము ఇంత అనేది వేలం పాటలా ఒకటి జరుగుద్ది అనమాట. సో ఇదైతే మీకు క్లారిటీ అండి. ఇంకో విషయం ఏంటంటే బండ్లు అయితే అక్కడి నుంచి అయితే మనకి పాడుకునేది అలా ఉండదు. ఒక్కొక్క బండి అయితే తీసుకొచ్చి ఇక్కడ పెట్టినప్పుడు అక్కడ కూర్చొని మాత్రం మనం బండి ఏలం పాట పాడుకోవాలన్నమాట. అది కూడా ఎలా ఉంటుందో చూద్దాం. నేనైతే ఫస్ట్ టైం వచ్చాను, ఒకసారి మీకు కూడా చూపిస్తాను. లేదండి ఇక్కడ కానీ ఇతర స్టేట్లో కూడా ఎత్తిచ్చేది, ఎందుకంటే వాహనం కాబట్టి త్రూఅవుట్ ఇండియా వైజ్ నేను ఇందాక అన్నట్టుగా ఇంజిన్లు మార్చడం, పైనుండే డప్పాలు మార్చడం ఇలాంటివన్నీ ఇక్కడ ఏం జరగట్లేదండి. సో నేనైతే నా తరపు నుంచి ఎవరు వచ్చినా సరే ఇక్కడ తీసుకోవడం చాలా బెటర్ అంటాను. ఎందుకంటే నేను ఫస్ట్ టైం వచ్చాను కాబట్టి చాలా తక్కువకి ఇచ్చేస్తున్నారండి. నేనైతే ఖచ్చితంగా చెప్తాను, ఇక్కడికి వస్తే మీకు మంచి బండి అయితే దొరుకుతుంది. ఏలం పాట అయితే చూశారు కదా. సో మా వాళ్ళైతే తీసుకున్న బండి ఇది చాలా బాగుందండి, చాలా తక్కువ. శ్రీరామ్ వాళ్ళు నిజంగా చాలా తక్కువ రేట్లకు బండి ఏలం పాట వేస్తున్నారు.